యాక్షన్. ఇలాంటి ఒక మేమ్ సైతం లాంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అది ఎవరి దగ్గరికి వచ్చినా చేయాలనిపిస్తుంది కదా. ఎస్ ట్రూ. నాకు ఇంకా స్ట్రాంగ్గా ఎందుకు అనిపించింది అంటే నేను తప్ప ఈ షో ఇంత బాగా ఎవరు చేయలేరు అనిపించింది. ఓన్లీ బికాజ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్. ఊరికే వెళ్ళి ఒక షో చేసి వచ్చేయడం కాదు. ఒక సెలబ్రిటీని 2 సార్లు పిలిపించారు, ఒకసారి అవుట్డోర్ ఒకసారి ఇండోర్. అండ్ వాళ్ళు అవుట్డోర్ చేసినప్పుడు క్యారవాన్స్ ఉండవు, వ్యానిటీ వ్యాన్స్ ఉండవు. ఇది నేనే బాబా ఉండదురా నీకు ఆ కాలేజ్లో ఏదో బాత్రూమ్ క్లీన్ చేయించి పెడతాను, ఇది చేయించి పెడతాను. బికాజ్ సినిమా బడ్జెట్స్ లేవు. అండ్ టీవీ షో బడ్జెట్ కంటే డబుల్ 2 షోలు చేసినట్టు ఒక షో బడ్జెట్. ఓకే, సో ఇట్స్ బిన్ అన్ అప్ హిల్ టాస్క్ అనమాట. బట్ ఐ బిన్ ఏబుల్ టు ఫుల్ఫిల్ అనిపిస్తుంది. లేదు యాక్చువల్లీ అంటే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ షో అవుట్పుట్ అంత బాగుంది అనిపిస్తుంది. సమ్ టైమ్స్ వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్, మీ ఎమోషన్స్, మీరు అప్పుడప్పుడు మీ కళ్ళలోంచి నీళ్ళు రావడం చూస్తుంటే ఆడియన్స్కి వచ్చేస్తున్నాయి. సో బికాజ్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత బాగా హ్యాపీ లివింగ్లో ఉన్నాము. అదొకటి పెద్దది జనాలకి బాగా తెలిసింది. బికాజ్ మన కష్టాలు మనకి కష్టాలు ఉన్నప్పుడు మన కష్టమే పెద్దది అనిపిస్తుంది అనమాట. అండ్ మన చుట్టూతో ఉండే వాళ్ళ గురించి మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళతో కంపేర్ చేయం కదా, మనకంటే బాగుండే వాళ్ళతోటే కదా కంపేర్ చేసుకుంటాం. బట్ మరీ ఇప్పుడు మేము సైతం చూసినప్పుడు ద ప్రాబ్లమ్స్ ఆర్ సో రియల్. వాళ్ళ తప్పు ఎరగని ప్రాబ్లమ్స్ అవి, వాళ్ళు కొని తెచ్చుకున్నట్టు కాదు ఇవి. సో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అనిపిస్తాయి. అది కనెక్ట్ అవుతున్నారు చాలామంది. దట్ ఈస్ రియలీ రియలీ హ్యాపీ. వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకు మన లైఫ్ని ఇలా చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది చక్కగా హెల్ప్ చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీ కష్టం మా కష్టం, మీకు సహాయం చేయడం మాకు ఇష్టం అని. ఆ డైలాగ్కే ఇంకా అందరికీ అయిపోతుంది. బికాజ్ అంటే ఎవరికో తెలియని ఒక ఇన్స్పైరింగ్ థింగ్, మనం కూడా హెల్ప్ చేయాలి 10 మందికి. సో సెలబ్రిటీస్ అంత టైం వెచ్చించి ఇంత మంచిగా వాళ్ళంత బిజీ ఉన్నప్పటికీ చేస్తున్నారు, మనం ఎందుకు ఒకరికి హెల్ప్ చేయకూడదు అన్న ఒక థింగ్ని కూడా మీరు తీసుకొచ్చారు. అండ్ సూపర్. మేము కూడా వీలైనంత వరకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ ఐ వాంట్. అట్లీస్ట్ ఆ సీడ్ పడిందంటే అది మెల్లిగా పెరిగి విత్తనం మొలక చెట్టు అవడానికి టైం ఉంది. ఈరోజు నేను చేశాను కదా అని అందరూ దూకేసి చేయనక్కర్లేదు. అట్లీస్ట్ ఆ థాట్ని పడేయగలిగాను కదా, అదే ఎక్కువ నాకు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.